హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసి సీఎస్ జవహర్ రెడ్డితో సహా కీలక అధికారులు అయితే పదవి విరమణ చేయబోతున్నారు. సో ఎందుకు ఏమిటనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అన్నట్లయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఒక సంవత్సరం నుంచి 14 ఈ ఏడాది అంటే ఈ సంవత్సరం 2024 సంబంధించి 14 మంది ఐఏఎస్లు, 6 ఐపీఎస్ పదవి విరమణ అండి. ఏపీ క్యాడర్కు చెందిన 14 మంది ఐఏఎస్లు, 6 మంది ఐపీఎస్ అధికారులు ఈ ఏడాది పదవి విరమణ చేయనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డితో సహా అండి. ఇక ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం కొండయ్య గారు, అలాగే సీఈఓ కార్యదర్శి కె ధనుంజయ రెడ్డి, గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సహా పలువురు ఐఏఎస్ అధికారులు ఈ జాబితాలో అయితే ఉన్నారండి. సో పదవి విరమణ అయితే చేయబోతున్నారు. రాష్ట్ర నిఘా విభాగం మాజీ అధిపతి ఏబి వెంకటేశ్వరరావు, అలాగే ఏపీ రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అంజన్నా సిన్హా ఇక తదితరులు అయితే ఐఏఎస్ అధికారులు ఈ ఏడాది పదవి విరమణ చేయబోతున్నారు. సమస్యలను పరిష్కరించాలి అని జాతీయ గ్రామీణ ఉపాధి పథకం సిబ్బంది తమ అధికారులను మంగళవారం వినతులు ఇచ్చారండి. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వీరు మొదట తాడేపల్లిలోని పంచాయతీరాజ్ గ్రామ అభివృద్ధి శాఖ కమిషనర్, ఆ తర్వాత సచివాలయంలోని ప్రధాన కార్యదర్శిని వేరువేరుగా కలిసి ఈ విన్నపాలను అయితే అందజేయడం జరిగింది. వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న సిబ్బందికి గ్రేడ్లు నిర్ణయించి పిఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సో 3 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన టెక్నికల్ అసిస్టెంట్, అలాగే కంప్యూటర్ ఆపరేటర్లను ఫిక్స్ టెన్యూర్ ఉద్యోగులుగా పరిగణించాలని కోరారు. వినతులపై అధికారులు సానుకూలంగా స్పందించారని, అలాగే ఐకాసా గౌరవ అధ్యక్షుడు చంద్రయ్య, అలాగే చైర్మన్ రమణయ్య గారు ఈ విధంగా తెలపడం అయితే జరిగిందండి. సో వీరు స్వచ్ఛందంగా పదవి విరమణ అయితే చేయబోతున్నారని అయితే అధికార సమాచారము. సో ఎటువంటి ఏపీకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా మనం పీడిఎఫ్ రాజా అనే యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాను. కాబట్టి మీరైతే మన ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.